సరిగా సునీల్ గారు మండుతున్నట్టు ఉంది, మండుద్ది మరి, అర్థమైందా? అందుకని అగ్నిశేషం ఉండకూడదు. తర్వాత రుణశేషం. నాతో చెప్పారు మైసూరులో మొన్న గణపతి సత్యనారాయణ స్వామి ఆశ్రమానికి వెళ్తే ఆ కారులో నన్ను తీసుకెళ్ళానని చెప్పారు. ఆయన అకౌంట్లో 87 పైసలు ఎంతో బాకీ ఉంది, కట్టలేదంట. అది 1,50,000కి వెళ్ళిందంట. అర్థమైందా? అందుకని నెగ్లెక్ట్ చేయకూడదు. అలాగే మూడోది ఏంటి? శత్రుశేషం. ఈ బుద్ధి లేని పని పృథ్వీరాజ్ చేశాడు. వాడు ఈయన దొరకగానే కళ్ళు పిరికేశాడు, జైల్లో వేశాడు. ఆయన భార్య సంయుక్తాదేవి ఎంతమందో ఆవిడ శరీరాన్ని నాశనం చేశారు. అలా నాశనం చేయమని చెప్పిన ఒక యదవ దర్గాయే అది. దానికి నువ్వు వెళ్ళి మొక్కుతావు. నీ దేశ ధర్మాల కోసం జీవించి మరణించి పోరాడిన వారికి, అవమానం చేసిన వాడికి నువ్వు మొక్కుతావా? సిగ్గులే. సేమ్ థింగ్ హ్యాపెండ్ ఇన్ నెల్లూరు రొట్టెలు. సిగ్గులే, సిగ్గులే. అందుకని మారాల్సింది మనమా వాళ్ళ? ఆలోచిద్దామా? మారదామా? ప్రశ్నిద్దామా? గుర్తుపెట్టుకోండి, ఈ దేశానికి లాభం దేవాలయాల వలన మాత్రమే. అది యాదగిరిగుట్ట కావచ్చు, శ్రీశైలం కావచ్చు, తిరుమల కావచ్చు, సింహాచలం కావచ్చు, కోడెల రాజన్న కావచ్చు, ఎక్కడైనా మన దేవాలయాల నుంచి మాత్రమే లోకానికి మేలు జరుగుతుంది, ప్రభుత్వానికి లాభం జరుగుతుంది. కాబట్టి దేవాలయాలు బాగుంటే దేశం బాగుంటుంది. కానీ దేవాలయాలు బాగుండాలంటే నువ్వు బాగుండాలి, నువ్వు గుడికి వెళ్ళాలి. ప్రపంచంలో ఎక్కడైనా పాడైన మసీదు ఉంటుందా? ఎక్కడైనా పాడైన చర్చి ఉంటుందా? మరి 100 కోట్ల మంది హిందువులని చెప్పుకుంటున్నాం, ఎన్ని దేవాలయాలు పాడైపోయి ఉన్నాయి? తప్పు మనదా కాదా? మరి దేవాలయానికి వెళ్ళాలా వద్దా? దేవాలయాన్ని కాపాడుకోవాలా వద్దా? మీరు ఒక్కొక్క దేవాలయం చరిత్ర చూడండి. ఇప్పుడు ఆలోచించండి, తిరుమలకి వెళ్ళాలి, సర్రని వెళ్ళిపోతాం, కారు వేసుకుని, బైక్ వేసుకుని. నాకైతే బుల్లెట్ ఉంది, బైక్ ఇమ్మని వెళ్తాను అరగంటలో. అది కాదు. మరి ఇవన్నీ లేనప్పుడు ఆ కొండ మీద ఎవ్వరు లేరు. అంత గుడి ఎవరు కట్టారు? ఎలా కట్టారు? అహోబిలం చూడండి, స్తంభాలు 2 పట్టుకోవాలి. ఎవరు మోసుకొచ్చాడు? ఎవరు చెక్కారు? అంతంత గుళ్ళు ఎలా కట్టారు? ఆ కొండల్లో ఏ రోడ్లు లేనప్పుడు, ఏ క్రెయిన్లు లేనప్పుడు, ఏ మిషనరీ లేనప్పుడు అంతంత బందిరాలు ఎలా కట్టారు? ఎంత దమ్ము, ఎంత సొమ్ము ఉండాలి వాళ్ళకి. అలాంటి గుళ్ళు నువ్వు కట్టగలవా నీ బతుక్కి? కనీసం కాపాడుకోవాల్సిన బాధ్యత లేదా? కాపాడుకోవాలంటే మనం మనలా ఉండాలి. మీరు చూసారా, మన సిగ్గులేని వెధవలు, బొందుగాళ్ళు ఏ ముహూర్తాన్ని పేరు పెట్టాడో కేసీఆర్, ఆ విషయంలో మాత్రం మనం మెచ్చుకోవాలి. ఈ బొందుగాళ్ళు దరిద్రం దేశానికి. అంటే సెక్యులర్ కుక్కలని అర్థం. ఈ సెక్యులర్ కుక్కలు ఎట్లున్నారంటే, కట్టమైసమ్మ మొన్న గట్టిగా 2 నెలలు కాలే, కట్టమైసమ్మ అమ్మవారి గుడి ముందు వాడు టాయిలెట్కి వెళ్ళాడు. పంది, టోపీ పెట్టుకున్న పంది టాయిలెట్కి వెళ్ళాడు. దాని గురించి ఏ పోరంబోకు పొలిటీషియను మాట్లాడ్డో. కానీ వాడెవడో కోవాలో వాడి మలమొత్తాలు కలిపితే వీళ్ళు పిలిపించుకు తింటున్నారు. సిగ్గులేని దరిద్రులు. మళ్ళీ వాడికి సపోర్టు, వాడికి డబ్బులు ఇవ్వడం సిగ్గులే. వాడు ఏరిగిన వాడి గురించి మాట్లాడు. నువ్వు హిందూ అయితే సంక్రాంతికి వెళ్ళిపోతారేంటి? కొనేటప్పుడు ఖచ్చితంగా చూడాలి. నిన్న వేరే వీడియోలో చూశాను, ఆస్ట్రేలియాలో ఎక్కడో ఇది ఉంటుంది కదా, బర్గర్ అంటారు కదా, బన్ను. వాడు బర్గర్కి మధ్యలో కూర ఏదో పెడతాడు, అది ఇట్లా ఓపెన్ చేశాడు, వాడి పవిత్ర లాలాజలం వేసి దాన్ని కప్పెట్టాడు. దేశం మారినా బుద్ధి మారదు. ఎందువలన? పుస్తకాన్ని బట్టి మస్తకం ఉంటుంది. ఎవడైనా ఇంజనీరింగ్ చదివితే ఏం చేయాలండి? బిల్డింగులు కట్టాలి. కానీ బిన్ లాడెన్ అనే పెద్ద మనిషి ఇంజనీరింగ్ చదివి ఏం చేశాడు? 2 పెద్ద బిల్డింగులు కూల్చాడు. ఎందువల్ల? అతనికి ఇంజనీరింగ్ బుక్కులు ఏమి ఎక్కలే, అదేదో బుక్ ఎక్కింది. ఎంతమందికో ఈ భూమి మీద నుంచి ఖాళీ చేసేలా చేసింది. అందుకని ఈ ప్రపంచం బాగుండాలంటే త్రిబుల్ గుర్తుపెట్టుకోవాలి. మనకి త్రిబుల్ తెలుసు. త్రిబుల్ ఈ ఫర్ ఎథిక్స్ మనకున్నాయి. ఎథిక్స్ మనకున్నాయి కాబట్టే
ప్రపంచంలో హిందువులు ఏ దేశం మీద దాడి చేయలే, కానీ దరిద్రులు మన దేశం మీద దాడి చేశారు. అది తురుష్కులు, హూనులు, సెకులు, మొఘలులు, డచ్ వారు, పిచ్చివారు, బ్రిటిష్ కుక్కలు, ఇలా అందరూ మన దేశం మీద పడ్డారు. ఎందుకు పడ్డారు? మన దగ్గర సొమ్ము ఉంది కాబట్టి, మన దగ్గర సంపద ఉంది కాబట్టి. ఈ దేశాన్ని దోచుకోవడానికి వచ్చిన దొంగలు వాళ్ళు. ఓ పాట పాడతాంగా, దొంగలున్నారో బాబు దొంగలున్నారు, ఎడారి మతాలన్నీ దొంగలు ఉన్నారు. కాబట్టి ఈ దొంగ మతాల నుంచి మన దేశాన్ని కాపాడుకోవాలి. అయితే దురదృష్టం ఏంటంటే, పూర్వం వీళ్ళు బయట నుంచి వచ్చి ఈ దేశానికి నాశనం చేసి ఈ దేశాన్ని సంపాదించుకోవాలి. కానీ ఇప్పుడు ఏంటి, మన ఇంట్లో వాడికే ఆ విషయం ఎక్కిస్తారు. వాళ్ళ నాన్న చచ్చిపోతే వీడు తలకొరి పెట్టాడు, చూడ్డానికి రాడు, వాళ్ళ అమ్మ చేస్తే రాడు. ఎందుకని? వీడు ఏమయ్యాడు? గతం మరిచి మతం మారాడు. మీకు తెలుసా, అహోబిలం ఊరు, అహోబిలం పుణ్యక్షేత్రం, అహోబిలం దగ్గర ఉన్న ఊరు పేరు ఆళ్ళగడ్డ. అలాగే పాడేరు దగ్గర ఉన్న ఊరి పేరు లోతుగడ్డ. హైదరాబాద్లో గవర్నమెంట్ దగ్గర ఉంది ఎర్రగడ్డ. మన దేశానికి దరిద్రం నెత్తిన గుడ్డ, అర్థం చేసుకో బిడ్డ. అందుకే ఊరికే పాడను నేను. గొర్రె మెదడంతే గొర్రె బతుకంతే, మెదడున్న వారెవరు గొర్రె కారంతే. అరే శివాజీలాగా గుర్రం మీద వచ్చి సింహంలా జీవించరా అంటే, గొర్రెలా జీవిస్తాను నెత్తిన కొట్టేసుకుని ఆ పాపులాము పప్పు. నీ బతుకు సేడా, నీ బతుకులో మన్నువే. ఇది పుణ్యభూమి, నువ్వు పాపి. ఎట్లా చేయాలి నువ్వు పాపి? అదేదో బుక్ రాసేస్తే తాగుపోతే 40 మంది. ఎట్లా పాపేయాలా? ఇదేం భూమి? ఇదే భూమి చెప్పండి అందరూ, పుణ్యభూమి. గట్టిగా అక్కడ భోజనం పెడతారు. నా లెక్క మీరు ఒక్కసారి కాదుగా 3 సార్లు తింటారు కదా, 4 సార్లు. మొన్న అడిగిన గూడూరు వెళ్ళా, వరంగల్ జిల్లా. ఎంత మంచోడంటే ఆయన, అసలు నువ్వు ఉన్నారా? నువ్వు లేవు కదా. వాడిని అడిగా 4 రోజులకి ఎన్ని తింటారు అని అడిగా. 12 చెప్పాడు. వెంటనే దండేశాడు. మరి మగాడు. మా బతుకి 4 రోజులకి 2 సార్లు తిన్నాం. ఎందుకంటే ఏకాదశి ఉపవాసం, శివరాత్రి ఉపవాసం. సో మొత్తం 4 రోజులకి 2, మనోడు 12, ఓడి పెట్టాడు అంతే. సో మీరంతా ఇప్పుడు అక్కడ మీరు జనం, అక్కడ ఉంది వేడివేడి భోజనం. చెప్పండి, పుణ్యభూమి, ధర్మభూమి, కర్మభూమి, వీరభూమి, వేదభూమి, దేవభూమి, నా మాతృభూమి. ఇటువంటి గొప్ప దేశంలో పుట్టి నెత్తిన కొట్టేసిన పాపలం మేము అంటే ఏదో దరిద్రం. ఈ దేశంలో ఎవరు పుట్టినా చిన్ని బిడ్డలు వీళ్ళంతా ఎవరని మనకు చిన్న కీర్తిలో చెప్పారు. అందరూ పాడండి. चंदन है इस देश की माटी, चंदन है इस देश की माटी, तपोभूमि हर गाँव है, तपोभूमि हर गाँव है, हर बाला देवी की प्रतिमा, हर बाला देवी की प्रतिमा, बच्चा बच्चा राम है, बच्चा बच्चा राम है, बच्चा बच्चा राम है, बच्चा बच्चा राम है, चंदन है इस देश की माटी, चंदन है इस देश की माटी, तपोभूमि हर गाँव है, तपोभूमि हर गाँव है, हर बाला देवी की प्रतिमा, बच्चा बच्चा राम है, बच्चा बच्चा राम है, हर शरीर मंदिर सा पावन, हर मानव उपकारी है, जीवन का आदर्श यहाँ, जीवन का आदर्श यहाँ, परमेश्वर का धाम है, बच्चा बच्चा राम है,
चंदन है इस देश की माटी, तपोभूमि हर गाँव है, हर बाला देवी की प्रतिमा, बच्चा बच्चा राम है, बच्चा बच्चा राम है, जय भवानी, वीर शिवाजी చెప్పాలి, जय भवानी, जय भवानी, जय भवानी. ఈయన ఇంకా పదులు పెట్టుకుంటున్నాడు. జై భవానీ. నాన్న బాలశివాజీ. ఏం పేరు నీ పేరు? రణవీర్. పేరు భలే ఉంది కదా, రణవీర్. నీ పేరు? प्रथमेश. प्रथमेश. వెరీ గుడ్. ఆప్ నామ్? మోక్షితాయ్. చాలా బాగా చెప్పాడు కదా. అందరూ బంగారు కొండలు. మీ పిల్లలందరికీ ఇలా శివాజీ యొక్క రూపాన్ని ధరింపజేయండి. సంభాజీలాగా శివాజీలాగా మీ పిల్లలను పెంచండి. ఈ దేశం కోసం, ధర్మం కోసం సమయం ఇవ్వండి. శివాజీ రక్తంతో పుట్టి శివాజీ యొక్క వారసుడుగా ఆ సామ్రాజ్యాన్ని, మరాఠా సామ్రాజ్యం నడిపించి అతి చిన్న వయస్సులోనే ఈ ఔరంగజేబుకు చిక్కి మతం మారమని కళ్ళు పెరికిన, గోళ్ళు పెరికిన శరీరాన్ని ఖండలుగా ధ్వంసం చేసి, మొక్కలు చేసి మతం మారమని అతన్ని బెదిరించిన, అదిరించిన, అతనికి ప్రలోభ పెట్టిన అతను ఒకే మాట చెప్పాడు. ఎవరతను? ఏం చెప్పాడు తెలుసా? చావా మై షేర్ కి బచ్చా. ఏమన్నా అర్థమైంది వచ్చిందా? షేర్ అంటే మనకి వాట్సాప్లో షేర్ అనుకుంటాం మనం. అని చెప్పింది హిందీలో షేర్. అర్థమైందా? నేను పులి బిడ్డనే, నేను మతం మారను. అటువంటి సంభాజీని మర్చిపోయి మతం ఎలా మారుతారా? సిగ్గులేదు. వాడు ఎవడో ఏదో చెప్తే మారిపోతారా? మోక్ష భూమి ఇది. ఈ దేశంలో మోక్షం పొందిన వాళ్ళు వేలల్లో ఉన్నారు. వాళ్ళ బతుకి వేలల్లో కూడా లేదు. అర్థమైందా? ఈ తెలంగాణలో పుట్టినటువంటి రామదాసు గారు గట్టిగా 300 ఏళ్ల క్రితం రాముడు వచ్చి మోక్షం ఇచ్చాడు. మీకు రుజువు గోల్కొండ. ఆయన యొక్క అది ఉంది కదా కారాగారం. అలాగే ఇదే నేలలో పుట్టినటువంటి పోతన గారు, ఆయన రాముడిని నమ్మాడు. రాముడు ఆయనకు మోక్షం ఇచ్చాడు. ఇప్పటికీ ఆ భాగవతం మనం చదువుతున్నాం, వింటున్నాం. కానీ దురదృష్టం ఏంటంటే మన ఇంట్లో బుక్ ఉండదు. అవునా కదా? మిమ్మల్ని అడిగితే బాగుండదు. మా ఇంట్లో భగవద్గీత ఉంది అన్నో చేయొద్దండి. రెడ్డి నుంచో ఓ లవ్ యూ, అద్భుతం, దించండి. రెడ్డిని అట్టే ఉంది. నేను కొంచెమైనా చదివాను అన్నోళ్ళు ఇప్పుడు చేస్తాను నిజాయితీగా. కొంచెం ఇది దించేయండి, ఇజ్జత్ కా సవాల్. మళ్ళీ దించేయండి, మళ్ళీ ప్రశ్న అడుగుతాను. నాకు ఒక్క శ్లోకం వచ్చానో చేస్తాను. ఇప్పుడు బాగా తగ్గిపోయింది. మందుతున్నట్టు ఇది దరిద్రం కదా. మనకు ఒక్క శ్లోకం రాదు. అంతెందుకు? భగవద్గీతలో 18 అధ్యాయాలు ఉంటాయి. అది ఎరికే కదా. కనీసం నాకు 3 అధ్యాయాల పేర్లు వచ్చాడు ఎవడైనా? 3 చేతులు ఎత్తిరా అక్క చెప్పొద్దు, సుజాత అక్క. కానీ నేను చెప్పేది ఏమంటే, మన ధర్మం ఎంత గొప్పదైనా, మన గ్రంథాలు ఎంత గొప్పవైనా, మీకు ఇందాక చెప్పాను, ఈ ఫర్ ఎథిక్స్ మనకు ఉన్నాయి కాబట్టి ఇతర దేశాల మీద, ఇతర ధర్మాల మీద మనం దాడి చేయలేదు. ఇప్పుడు కూడా నాలాంటి వాళ్ళ ఆక్రోశం, ఆవేదన ఏంటంటే, ఈ దేశంలో ఉంటూ, ఈ దేశంలో తింటూ, ఈ దేశ ధర్మాన్ని వాడు విమర్శిస్తున్నాడు. వాడి పేరు సురేష్. మతం మారిపోయి జాన్ సురేష్ అంటాడు. వాళ్ళ నాన్న పేరు అడిగితే నన్ను తిడతాడు. ఎందుకు తిడతాడు? వాడు మనకే పుట్టాడని నేను అంట. కాదు, వాళ్ళ ఇంటికి ఎవడో వస్తే పుట్టాడని వాడు అనుకుంటాడు. ఇక తెలుసా పులి అంటాడు. అప్పుడు అదేమంటాడు గమ్యంలో, ఏరా మీ ఇంటికి పులి వచ్చిందా, లేకపోతే మీ అమ్మాయికి వెళ్ళిందా, ఇక్కడ గొర్రెల దగ్గర ఏరా మీ ఇంటికి గొర్రె వచ్చిందా, మీ అమ్మ చర్చికి వెళ్ళిందా అన్నారు కదా. వాళ్ళ నాన్న పేరు అడిగితే చెప్పడాడు, వాడి పేరు అడిగితే చెప్పడు, నన్ను తిడతాడు. నేనేమడిగాను? డబ్బు అడిగానా, బంగారం అడిగానా, పొలం అడిగానా? నేను అడిగింది ఒకటే, ఆ సారు పేరు చెప్పండి, ఆ సారు పేరు చెప్పండి అని చెప్పలేదు. వాడి పేరు చెప్పడు, ఆడు దేవుడు అనుకునేవాడు నన్ను పేరు. అదో బతుక
అది అవసరమా? అందుకని గర్వంగా చెప్పండి, గర్వ సే కహో మై హిందూ హై, మై సనాతనీ హై. అర్థమైందా? కాబట్టి మన ఎవడు విమర్శించినప్పటికీ ఈ దేశంలో ఉంటూ దేశంలో తింటూ వాడు కూడా మన వాళ్ళకే పుట్టాడు కాబట్టి వాళ్ళ నాన్న ఎవడో మర్చిపోయాడు అంతే, వాడు గుర్తు చేయాలి. వాళ్ళ అమ్మ మంచిది అని వాడు మర్చిపోయాడు అంతే, గుర్తు చేయాలి. అందుకని మనకి ఈ ఫర్ ఎథిక్స్ ఉన్నాయి, అలాగే సర్వే జన అని నేర్పించే ఎపిక్స్ ఉన్నాయి. అలాగే ఈ దేశంలో ప్రపంచంలో మన ధర్మానికి సంబంధించి ఈ ఫర్ ఎవిడెన్స్ ఉన్నాయి. మీరు ప్రపంచంలో ఎక్కడైనా తవ్వండి, ఓ శివలింగం వస్తుంది, ఓ గణపతి, ఓ లక్ష్మీదేవి, ఓ విష్ణుమూర్తి మనకి సంబంధించిన ఆధారం దొరుకుతుంది. కానీ ఇతర మతాలకి 2000 సంవత్సరాల పూర్వం వాడి బుక్కు లేదు, తర్వాత తెలుగులో తెలిసే బిఓకి అది కూడా లేదు. కాబట్టి మనకెందుకు అది? ఎథిక్స్ లెస్, ఎపిక్స్ లెస్, ఎవిడెన్స్ లెస్, బ్రెయిన్ లెస్. మనకు అవసరమా? మనకు అక్కర్లే. వాడు మంచోడా చెడ్డోడా అసలు దరిద్రం మనకు అక్కర్లే. మా రాముడు మాకున్నాడు, మా కృష్ణుడు మాకున్నాడు, మా శివుడు మాకున్నాడు. చెప్పండి అందరూ గట్టిగా, రామదాస్ గారిలా చెప్పండి, రాముని వారము గట్టిగా, రాముని వారము మాకేమి విచారము, రాముని వారము మాకేమి విచారము, రామా నీదే భారము, దాశరథి నీవే మాకు ఆధారము. ఇది మనకు ఉండాల్సిన ఫెయిత్. ఆ ఫెయిత్ రామదాసు గారికి ఉంది, ఆ ఫెయిత్ పోతన గారికి ఉంది, ఆ విశ్వాసం త్యాగరాజ స్వామికి ఉంది, ఆ విశ్వాసం అన్నమయ్యకు ఉంది. అటువంటి వారికి మనం వారసులమై పుట్టి మనకొక అన్నమయ్య కీర్తన రాదు, భగవద్గీత శ్లోకం రాదు, ఒక భద్రాచార్య రామదాస్ గారి కీర్తన రాదు. మన పిల్లలకి ఏం నేర్పిస్తాం? ఏ ఫర్ యాపిల్, బి ఫర్ సి ఫర్ డి ఫర్ అదే వీడు ఏ ఫర్ యాపిల్ తిని బి ఫర్ బ్యాట్ కొనుక్కుని సి ఫర్ క్యాట్ లాగా డి ఫర్ డాగ్ లాగా కొట్టుకు సాగుతారు. ఒకటి చెప్పాడు పిల్లగాడు, ఏ ఫర్ అట్టు, బి ఫర్ బజ్జీ, సి ఫర్ చపాతి, డి ఫర్ దోశ, ఈ ఫర్ ఈటింగ్, ఎఫ్ ఫర్ ఫైటింగ్. కదా ఎంత ఒళ్ళు బలిసి కాకపోతే. వీడి పేరు రామాంజనేయుడు, ఆడి పేరు వీరాంజనేయుడు. వీడు వాడు కొట్టుకు వస్తాడు, ఒకే ఊరు. ఎందుకు చెప్పు? ఈడో పార్టీ ఆడో పార్టీ, ఇద్దరు ఇందులే, ఇద్దరు కొట్టేదే. వీడు వాడు ఎందుకు కొట్టుకుంటాడంటే ఆడో పార్టీ ఈడో పార్టీ. సిగ్గులే. ఎక్కడైనా ముస్లిం ఇంకో ముస్లిం వ్యతిరేకిస్తాడా? వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా వాళ్ళకి మతం ముఖ్యం. నీకో కులం, పార్టీ, డబ్బులు, ఈగో, దిక్కుమాల బతుకు. నిన్ను తుపాకీ కణత మీద పెట్టి తూ హిందూ హై క్యా అని అడిగి పహలగాంలో కాల్చి గట్టిగా సంవత్సరం అయిందా అవలేదు. రేపొద్దున్న పరిస్థితులు తారుమారైతే నిన్ను రెడ్డి గారు అని పిలుస్తాడా, రావు గారు అని పిలుస్తాడా? మొన్నే చంద్రబాబు చెప్పాడు, ఏం చెప్పాడు? ఏ రావు హో రెడ్డి హో హమ్కో ఫరక్ నై, కోయి హమారా పీచే ఆనా. అర్థమైందా? వాళ్ళకేం మొహమాటం లేదు. నీకెందుకురా సిగ్గు లేకుండా అబద్ధాలు చెప్తావు? అందుకని ఎవడైనా ఉమ్ము ఉత్సాహపోసింది తినాలనుకుంటే తినండి, అది మీ కర్మ, మీ దరిద్రం. కానీ కొనేటప్పుడు తినేటప్పుడు మాత్రం ఖచ్చితంగా చూడండి, ఎక్కడ కొంటున్నామో చూడండి. హిందువుల్ని తగ్గించడం కోసం, ఈ దేశాన్ని ఆక్రమించడం కోసం చాలా శక్తులు పనిచేస్తున్నాయి. కాబట్టి మన దేశాన్ని విడగొట్టడానికి, మన దేశాన్ని చెడగొట్టడానికి, మన ధర్మాన్ని నాశనం చేయడానికి, మన దేవాలయాన్ని నాశనం చేయడానికి వాళ్ళు ఎన్నో చేస్తున్నారు. శివాజీ ఎంత త్యాగాలు చేస్తే, ఆయన కొడుకు సంభాజీ ఎన్ని త్యాగాలు చేస్తే, ఆజాద్ చంద్రశేఖర్ ఎన్ని త్యాగాలు చేస్తే, అల్లూరి సీతారామరాజు త్యాగాలు చేస్తే, మనకి అది ఏమీ పట్టకపోతే రేపొద్దున ఇవన్నీ వ్యర్థమైపోతాయి. అర్థం చేసుకోండి. ఒక చిన్న కథ చెప్తాను నేను, అది చెప్పి నేను ముగిస్తాను. ఒక నది, ఆ నదిలో ఒక చిన్న దీవి, అదే ఐలాండ్ అంటారు కదా, ఐలాండ్లో చెట్టు, ఆ చెట్టు కింద ఓ త్వరలో ఒక ఎలక. నదికి వరద వచ్చింది, నీళ్ళు త్వరలోకి పోయినాయి, అది బయటకు వచ్చింది. భయం కదా, ఎలక్క ఇలా అనుకుంటూ ముందుకెళ్తుంది.
చుట్టూ నీళ్లు. ఓ తాబేలు కనపడింది. తాబేలు నన్ను ఎక్కించుకోవా, నన్ను ఒడ్డున పడేవా, మీ ఊరు దేవరకొండ, నువ్వు బంగారు కొండ అని చెప్పి దాన్ని ఎక్కించుకుంది. అది అడిగింది, ఎక్కింది. కాసేపటికి ఒక తేలు ఈస్తుంది. అదే అది కూడా కొట్టుకుంటుంది, దానికి ఈత రాదు కదా పెద్దగా, అది ఇలా అంటుంది, నేను ఎక్కుతాను అంది. అంటే ఎలకంది తాబేలు, అది తేలు, దానికి ఉంది 3వ కాలు, దానివల్ల ఉండదు మేలు అని చెప్పింది. అంటే ఇదేమో సెక్యులర్ కుక్క, ఇది ఎవరు ఈ తాబేలు. ఇది అందే, నీకేం నొప్పి, నా వీపు, నేను తోపు, కాలితే తీసుకో స్నాపు అందే అని ఈ తేలుని ఎక్కించుకుంటే 2 వెళ్తున్నాయి. ఆ తేలు మంచి సేఫ్ ప్లేస్కి రాగానే దాని నిజస్వరూపం ఎత్తిందంటే దాని తోకెత్తి ఎలకని కాటేసింది. ఎలక చచ్చిపోతూ, తేలు నీ స్వభావం చూపించావు కదా, కింద పడి చచ్చిపోయింది. ఒడ్డుకొచ్చింది. తేలు తాబేలు ఇద్దరు ఒడ్డుకొచ్చాక దాని మెడ మీద కాటేసింది. ఈ తాబేలు అంది, అదేంటి, అది చెప్పింది అయినా కూడా నిన్ను రక్షించాను, నన్ను కూడా నువ్వు కాటేసావంటే, అవును అది చెప్పినా కూడా నువ్వు వినలేదు, మేము 1400 ఏళ్ళ నుంచి ఇలాగే ఉన్నాం, మారాల్సింది నువ్వు అని చెప్పి చక్కగా వెళ్ళిపోయింది. అర్థమైందా? కాబట్టి ఎవడైతే కుయ్యాగాడు బయ్యా అనుకుంటున్నాడో వాడు బతికిదే. పాకిస్తాన్లో అదే జరిగింది, బంగ్లాదేశ్లో అదే జరుగుతుంది, కాశ్మీర్లో అదే జరిగింది. కాబట్టి అది రిపీట్ కాకూడదంటే మనం 6 బలాలు కలిగి ఉండాలి. అందరూ కుడి చేయి పిడికిలు బిగించండి, ఇది మర్చిపోకండి. శారీరక, మానసిక, ఆర్థిక, సామాజిక, ఆధ్యాత్మిక, రాజకీయ ఈ 6 బలములు సదా సర్వదా శతదా సహస్రదా పొందుటకై ఒక హిందువుగా నేను సదా ప్రయత్నించదను. భారత్ మాతాకి. గుర్తుపెట్టుకోండి, మీరు ఏదో బాగానే ఉంది కదా ఐ బ్రో అని ఐబ్రోస్ ఎగరేసుకుంటూ బతకండి. బలంగా ఉండండి, అన్ని రకాల బలాలు ఉండాలి. ఎందుకంటే అవి జంతువులు కూడా కాదు, అవి పశువులు కూడా కాదు, రాక్షస మొక్కలు. కాబట్టి రేపేం జరుగుతుందో మన చేతుల్లో లేదు. భాగవతం చెప్తుంది పదం మెత్వి పదం. అందుకని లోపల బాగుండండి, లోకంలో కూడా బాగుండండి, ప్రశాంతంగా ఉండండి. నిద్రపోయేటప్పుడు, నిద్ర లేచినప్పుడు, మెలకుగా ఉన్నప్పుడు స్మరణ చేయండి. అందరూ చక్కగా రెడ్డి చేతులు పైకెత్తాను. ఒకసారిగా అద్భుతమైనటువంటి దృశ్యం ఆవిష్కరించబడాలి దేవరకొండలో. గట్టిగా చక్కగా హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. హర 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 హర. మీరందరూ బాగుండాలని, మీరందరికీ, మీ పిల్లలకి దేశభక్తి, దైవభక్తి, దేహశక్తి కలగాలని భవానీ మాతను కోరుకుంటూ మీరు ఇంకా ఆధ్యాత్మిక పదంలో, ఆర్థిక పదంలో, రాజకీయ పదంలో అన్నింటిలో ఎదగాలని కోరుకుంటూ మాకు ఈ అవకాశాన్ని కల్పించినటువంటి మన శివాజీ యువదల్ దేవరకొండ బంగారుకొండలందరికీ భవానీ మాత తుల్జా భవానీ యొక్క భ్రమరాంబికా మాత యొక్క ఆశీస్సులు దండిగా మెండుగా నిండుగా ఈ దేవరకొండకి అండగా నిలబడాలని కోరుకుంటూ జై భవానీ, జై భవానీ, నమ పార్వతీ పతయే హర హర మహాదేవ్. అయితే మీకు లాస్ట్లో ఒక మంత్రం చెప్తే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. చెప్పనా? ఒక అరగంట మాట్లాడాను ఇప్పటిదాకా. అయిందా? ఓ థ్యాంక్ యూ, ధన్యవాదాలు. నన్ను మనం అందరం మర్చిపోకూడదు. ధన్యవాదాలు నాన్న. మీరు మర్చిపోకూడదని మనం ఎప్పుడు కూడా రెడీగా ఉండాలని చెప్పడానికి ఒక కథ చెప్పేసి ఒక మంత్రం చెప్పి నేను ముగిస్తాను. ఆ కథ ఏమిటంటే, మనం అందరం బాగున్నాం కదా అనుకుంటాం, కానీ యముడు మన పక్కనే నేర్లా ఉంటాడు. ఒక ఇంటికి యముడు వచ్చాడు. యముడు రాగానే వాడు అన్నాడు, మా ఇంటికి వచ్చావు అన్నాడు. అంటే ఆయన అన్నాడు, నీ టైం అయిపోయిందిరా వచ్చేసాను అన్నాడు.
మరి టైం అయిపోతే 2026 ఒక మెసేజ్ పెట్టక్కర్లేదు అన్నాడు. అంటే ఎప్పుడు అన్నాడు, ఒక మెసేజ్ పాడేందిరా 3 మెసేజ్లు పెట్టాను అన్నాడు. వాడు ఉండు ఒక్క నిమిషం, ఎక్కడ పెట్టావు, వాట్సాపా, ఫేస్బుకా, ఇన్స్టాయా, ఎక్సా అన్నాడు. అంటే ఆయన అన్నాడు, అసలు సెల్లో పెట్టలేదురా జేజమ్మ, నీ తల్లో పెట్టాను అన్నాడు. అది పైకి చూశాడు. ఇప్పుడు నువ్వు చెప్పు, మామూలుగా నువ్వు పుట్టినప్పుడు 40 ఏళ్ళు వచ్చే వరకు నీ జుట్టు కలర్ ఏముంది, నలుపు. మరి ఇప్పుడు 40, 45, 50 వచ్చాక తెలుపు. నలుపు తెలుపు అయిందంటే ఎవరి దగ్గర నుంచి పిలుపు, నీ జీవితానికి మలుపు కదా. నువ్వు రెడీగా ఉండాలి కదా. కానీ నువ్వేం చేసావు, తెలుపు అయిన వెంటనే దాన్ని నువ్వు గాడికి దగ్గర వల్ల గాడిద కొడక అంటే గాడ్రేజ్ కంపెనీకి వెళ్ళావు. అవునా, గాడ్రేజ్ దక్క ధమాక ఏం చేసావు, రంగేశావు. మళ్ళీ అంతకుముందు సాంగ్ అందంగా లేనా కదా. మా లాయర్ గారు కొన్ని మ్యాటరు, అందుకే నాకు ఇచ్చారు వాటర్. థ్యాంక్ యూ సార్. సో కాబట్టి నేను నీకు మెసేజ్ పెట్టా రెడీగా ఉండమని, నువ్వు రంగులు వేసుకున్నావు, నేను ఏం చేయాలా. మళ్ళీ రెండో మెసేజ్ పెట్టా. ఏంటి రెండో మెసేజ్, పళ్ళు రాలిపోతాయి. నిన్ను కాదు నేను అమ్మ అలా తిరుగుతాయి కదా, మేస్టర్ అప్పుడప్పుడు అట్లా అంటారు కదా. అలా జీవితంలో 40 అట్లా కొందరికి 10 ఏళ్ళకే రాలిపోతుంటాయి. సో అలా రాలిపోయినాయి. ఆ పళ్ళు రాలినప్పుడల్లా వీడు ఏం చేసేవాడు, మనోడు వెంటూ పారదాడు అంటారు. ఆ పళ్ళు కట్టించుకొచ్చి దేవరకొండలో బంగారకొండలా ఇక్కడ ఇగిలిచ్చి సగిలిస్తుంటాడు. అది రెండో వార్నింగ్. నల్ల జుట్టు తెల్లగా అయింది, తెల్ల పళ్ళు రాలిపోయింది. వీడేమో అర్థం చేసుకోలే. ఇంకా మూడోది, మనం ధర్మానికి ఏం చేయాలన్నా అడ్డం పడే వాటిలో ఫస్ట్ ఉండేది చర్మం. ఈ చర్మం టైట్గా ఉన్నంతకాలం మనం లైట్లో ఉంటాం. ఇది లూజ్ అయితే మొత్తం గలీజ్ అయిపోతుంది. ఇది లూజ్ అయింది. వీడు మరి కొవ్వు ఎక్కువైనాడు, సొమ్ము ఎక్కువైనాడు. కాబట్టి వేరే దేశానికి వెళ్ళి దీన్ని టైట్ చేయించుకుని ఇక్కడికి వచ్చి పాట పాడాడు. ఏం పాటది, ఇది నేనే, ఇది నేనే, ఇది గానే, ఇది గానే. నువ్వు ఎన్ని రంగులు వేసినా, ఎన్ని హమ్ములు చేసినా చివరికి నిన్ను బొమ్మల మీద పడుకోబెట్టి తీసుకుపోతారు. అర్థమైందా? కాబట్టి మనం ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండాలి, శుద్ధంగా ఉండాలి. లోపల బాగుండాలి, లోకంలో బాగుండాలి. లోపల బాగుండడం అంటే ధర్మం గురించి, దైవం గురించి మనం వింటూ ఉండాలి. భగవన్నామాన్ని లోపల బయట అంటూ ఉండాలి. మరొక్కసారి 2 చేతులు పైకెత్తి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. భారత్ మాతా కీ. మీరు చాలా చక్కగా విన్నారు, ఉన్నారు. కానీ మీరందరూ బాగా డబ్బులు సంపాదించండి, అలాగే జ్ఞానం కూడా సంపాదించండి. డబ్బులు సంపాదించడానికి మగవాళ్ళు ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తారు. మరి ఆడవాళ్ళు జ్ఞానం సంపాదించడానికి ఏం చేయొచ్చు అంటే, ఇక్కడ జొమాటో బాక్సులు ఏం లేవుగా, జొమాటో టమాటోలు ఏం లేవుగా, స్విగ్గీలు లేవుగా. అంత ఎలక్కన్నా దరిద్రం. వాడు వారం క్రితాన్ని తీసుకొచ్చి వేడివేడిగా పెడుతుంటాడు, పాసిపోయిన కూడు. వీళ్ళేమో తింటూ ఉంటారు. మళ్ళీ దానికి ప్రచారాలు ఒకటి, కోవా బన్ను, దాని మీద సినిమా కోవా బన్ను అవార్డు కూడా త్వరలో వస్తుందేమో, సిగ్గు లేకపోతే సరే. సో కాబట్టి మీరు వంట చేసే తల్లులే ఉన్నారుగా, ఇక్కడ ఆర్డర్ ఇచ్చే తల్లులు ఏం లేరుగా. అంత దరిద్రానికి మీరు దిగజారలేదు. కాబట్టి మీరు వంటింట్లోకి వెళ్ళేటప్పుడు సెల్లు తీసుకుని మామూలుగా ఏం చేస్తుంటారు, అది మొదలెట్టి వదినా ఏం చేస్తున్నా ఇంకంతే మొదలు. ఇక్కడ చూడు, ఇక్కడ బోల్డ్ అని బిల్డప్ కటింగ్లు, ఇక్కడ కూరగాయ కటింగ్. ఏం చేస్తున్నా, పుచ్చిపోయిన వంకాయలు ఉన్నాయి, మీ బావగారికి పులిసి పెడుతున్నా అని మొదలు పెడతాం. ఈ మెన్నెప్పి వచ్చేస్తే లేదా కబుర్లు చెప్తుంటుంది, ఆ కటింగ్లు చేసేస్తుంటుంది. ఈ లోపల అది పవిత్రం హలాల్ అయిపోద్ది. మరి వీడు మాట్లాడితే కలవదా? అందుకని తల్లులందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే, ఈ సభావేదికపై నుంచి శివాజీ మహారాజ్ సాక్షిగా
మీరు సెల్ ఫోన్లో చక్కగా రామాయణం పెట్టుకుని శ్రీభాష్య అప్పలాచార్యులు వారు, సాతులూరు గోపాలకృష్ణమాచార్యులు వారు, గరికపాటి వారు, సాగంటి గారు, సామవేదం వారు, వద్దిపత్తి వారు, ఎంతమందో మహానుభావులు, మల్లాది వారు, వీళ్ళందరూ రామాయణం చెప్పారు. రామాయణం వింటూ వంట చేయండి. అందరూ రామాయణాలు వినేయండి. లోకాభి రామాయణం మంచిదా, శ్రీమద్ రామాయణం మంచిదా కదా? మనం చచ్చిపోయేటప్పుడు మనకి ఏది గుర్తొస్తే వచ్చే జన్మ అదే అవుతుందని భౌతికత చెబుతుంది. కాబట్టి మన మనస్సులో ఎవరు ఉండాలి? పక్కింటి మంగళ గౌరి వేసుకున్న నాగలి వచ్చాడు, ఆ సాంగ్లో ఉండకూడదు. అర్థమైందా? మంగళగౌరి అమ్మవారు ఉండాలి, పక్కింటి మంగళగౌరి మనకి ఎందుకు కదా? కాబట్టి మన మనస్సులో భగవంతుడి యొక్క దివ్యమంగళ